ఇవన్నీ లేని ఉన్నాయి ఉన్నట్టు నువ్వు సృష్టించి చెప్పుడు కరెక్ట్ కాదు జీవన్ రెడ్డి. ఇంకోసారి అసలు మాట్లాడితే నీ పిట్టుల పంపు కాడ ఇల్లుని ముట్టడిస్తాం. ఊరు ప్రజలందరం వచ్చి నీ ఇంటికన్నా ధర్నా చేస్తాం. ఇల్లు ఏమన్నా చేస్తామని ఇంకోసారి ఏమన్నా చేస్తాం. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారములు. జీవన్ రెడ్డి గారు మాట్లాడిన పద్ధతి బాగలేదు. ఆయన మా ఊరివాడు కాడు, మా ఊళ్ళో పెట్టలే, మా ఊళ్ళో పుట్టలేడు, పెరగలేడు. రాకేష్ రెడ్డి గారిని చెట్టు కట్టేసి కొట్టిరన్నది అబద్ధము. ఒకవేళ ఇట్లా అబద్ధాలు ఆడితే ఆయననే చెట్టు కట్టేసి చెప్పులు మెడలేసి కట్టేసి శిక్ష చేస్తాం. మా ఊరి ప్రజలము ఊరందరం ఐక్యమత్య ఉన్నాం. మా లోపల మాకు ఎలాంటి శిక్ష పెట్టకుండా ఇంకోసారి అబద్ధం మాట్లాడకుండా చూడాలి జీవన్ రెడ్డి గారు. ఇదే హెచ్చరిస్తున్నాం. లేని ఉన్నట్టుగా సృష్టించి మాట్లాడుతున్నాడు ఆయన చెప్పింది ఒక్కటి కూడా నిజం లేదు. మీతోని ఎవడన్నాడు చెట్టు కట్టేసుకుంటాను, ఏ గాడిది కొడుకు అన్నాడు, ఏ బడకావ అన్నాడు, అది రుజువు చేయి. అంకాపూర్ రా, మేము గ్రామ ప్రజలందరం ఉంటాము. నువ్వు ఎవడైతే అన్నాడో అన్ని తోలుకొని రా, దానికి దేనికైనా మేము సిద్ధం. లేకపోతే నువ్వు దేనికి సిద్ధం. లేని కిడ్నీ అమ్ముకున్నాడు, గంజా అమ్ముకున్నాడు, అవన్నీ ముగ్గురు వెళ్ళాలన్నాడు, అవన్నీ నీకు లేరా పిల్లలు, నువ్వెన్ని చేసినావు, అవన్నీ చెప్తే ఎట్లుంటుంది? నువ్వు ఏదైనా ఉంటే సిస్టమ్గా మాట్లాడు, సిస్టమ్గా ఉండు. 2 సార్లు ఎమ్మెల్యే చేసినావు, 2 సార్లు మేము ఓట్లేసి గెలిపించినాం. నిన్ను గెలిపించిన దానికి మా ఊరైనకు అవకాశం వచ్చింది, గెలిపించుకున్నాము. మాకు అంకాపూర్లో 2000 మెజార్టీ వచ్చింది. అసలు మెజార్టీ ఎందుకు వచ్చింది? అంకాపూర్లో 2700 ఓట్లు పడ్డాయి. ఎందుకు పడుతుండే? ఆయన మంచి మనిషి కాకుంటే, మంచి మనిషి అయితేనే అవుట్ రైట్ ఓట్లు పడ్డాయి. నీకు పడ్డాయి 650. మాట్లాడేటప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు లెక్కనే మాట్లాడాలి, కానీ రాజకీయంగా ఈనుడి లెక్క మాట్లాడడం సబావు కాదు. జీవన్ రెడ్డి ఏది మాట్లాడినప్పటికైనా కానీ ఒక్కటి రుజువు చేసినా మేమందరం ఇక్కడ దేనికైనా చర్చకు రెడీ. లేదా నువ్వు ఈ తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ అక్కడ ఇక్కడ నువ్వు ఏదైతే చేస్తున్నావో ఏదో ఒక రోజు నిన్ను ఉరికిపించుకుంటూ కొడతాం. ఇది మాత్రం పక్కా జాగ్రత్త. నువ్వు ఇంకోసారికి ఇట్లా ఎలాంటి తప్పు ఉంటే రా, డెబేట్లో కూర్చున్నావు. కాకుంటే నాయకుడు వస్తా దమ్ముంటే అక్కడ ఏదో ఒకటి తెలుసుకుందాం. కానీ ఇంకొకటి లేని వాళ్ళకు ఉన్నోళ్ళకు ఏదో తెలియని విలేజ్లు ఉంటాయి, వాళ్ళకి కావచ్చు అనుకుంటారు. కాదు, నువ్వు రా, కూకుందాం, ఆర్మూలని తెలుసుకుందాం. అంబేద్కర్ చౌరస్తాలను కూర్చోబెట్టి మొత్తం తెలుసుకుందాం, దాని మీదనే మాట్లాడదాం. ఇంకోసారికి ఇట్లా నువ్వు అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తే నువ్వు మా ప్రాంతం కూడా కావు. ఇక్కడ నువ్వు పక్క కాన్స్టిట్యూషన్ పడవు. ఇక్కడ వచ్చి ఇంకా నీ రుబాబు చేసుడు ఇది పద్ధతి కాదు. ఈ అంకాపూర్ గ్రామ ప్రజల తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం జీవన్ రెడ్డి ముందు. ఈ అంకాపూర్ మీకెళ్ళే నువ్వు పోతావు, అక్కడ నడి కోవలని నాపేస్తాము. ఇప్పుడు పోతువండి. ఖబర్దార్ జీవన్ రెడ్డి. రాకేష్ రెడ్డి అన్న గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. తన ఎంతోమందికి సహాయం చేశాడు, ఎంతోమంది కుటుంబాలను ఈరోజు తీర్చిదిద్దాడు, చాలామందిని కూడా అభివృద్ధి పథంలో నడిపించాడు. అందులో ముఖ్యంగా మాలాంటి కుటుంబాలను తన చాలా ఆదుకున్నాడు. అందులో మా కుటుంబాలు కూడా ఉన్నాయి. కనీసం 10 సంవత్సరాలు ఉన్నావు. ఈ అంకాపూర్లో ఒక పట్టుబట్టి 10 రూపాయలు ఇచ్చే నైతిక హక్కు నీకు లేదు. అటువంటిది తన అంతా వేల లక్షల కోట్ల సహాయాలు చేసాడు. ఈరోజు అమెరికా వేరు, పిల్లలు ఆస్ట్రేలియా వేరు, లండన్ వేరు, అంకాపూర్. నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు రాకేష్ రెడ్డి గారి గురించి? నువ్వు ఇంకోసారి ఇట్లా మాట్లాడుతూ అంటే ఈ అంకాపూర్లో నీ ఇంటికి ముట్టడిస్తాము, నీ ఇంటికి రానియ్యం. ఫస్ట్ ఈ అంకాపూర్ ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే నైతిక హక్కు నీకు లేదు. ఖబర్దార్ జీవన్ రెడ్డి. రాకేష్ అన్న గారి మీద ఇంత పెద్ద నిందలేసిండు, ఆయనకి ఏం తెలుసని నిందలేసిండు, వచ్చి రుజువు చేసుకోవాలి. ఇక్కడ వాడు చేసే తప్పులు ఇంకొకరి మీద మా అంకాపూర్ మీద ఇంత నిందేస్తుండు. నీకేం తెలుసు అసలు? తను మాకు ఎంత చేసిండు. మేము మా విలేజ్ అంతా ప్రతి ఊరికి వెళితే జీవన్ రెడ్డిని చీతూ అడి అన్నారు. అటువంటిది తన మీద నిందలేస్తుండు కదా. ఇప్పుడు ఏ ఊరికన్నా వెళ్ళండి, అంకాపూర్ రాకేష్ రెడ్డి అంటే ఎలాంటోడు అని చెప్తాడు. అంత గొప్ప మనిషి తన. మేము అక్కడ ఏదైనా వేరే చిన్న గాలి చేస్తారే, తప్పులు చేసేది ఉంటే నా దగ్గర రాకండి రా, మంచి పని ఉంటే నా దగ్గర రండి. ఎవరిని తప్పు చేసిన వాడిని ఎవరిని కూడా నా దగ్గర దొరక రాకండి. మీరు కూడా రాకండి, మీ కష్టం మీరు చేసుకోండి, మీకు ప్రాబ్లం ఉంటే మీరు చేసుకోండి. కానీ వేరే వాడి ప్రాబ్లమ్స్ లేకు అనే మనిషిని చెట్టు కట్టేసినాడు. మేము ఇప్పుడు 40 ఏళ్ళ పిల్లని. ఇప్పుడు తన ఏం చేసిండనే నాకు తెలిసింది. సీనియర్లు ఇంత చెప్తుర్రు. వాడు పెద్ద లంగా, జీవన్ రెడ్డి పెద్ద లంగా, కాబట్టి ఈ విషయాలు బయటకు తెస్తుండు. నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా. మా ఊరికి ఏం చేసిండు? అన్ని ఎలక్షన్ ముందు వచ్చి అది కడతా, ఇది ఇస్తా, అది ఇస్తా, ప్లాట్లు కొలు అని చెప్పిపోయిండు. గుడులకు బడులకు అనుకుంటా. ఏమి ఇచ్చిండు? ఏమి ఇవ్వలేడు.
ఆయన చెప్పిందంతా అంత బూటకం వేషాలేస్తుండే. ఇప్పుడు ఇక్కడ రావడానికి ముఖం లేదు. అన్నగారు అది చేసిండని జీవన్ రెడ్డి మాల మీద కేసు వేసిండు. అది కట్టలేక, అవన్నీ చేయలేక, డబ్బులు ఉన్నాయి తీయలేక ఇవన్నీ చేస్తుండు. మేము అంకాపూర్లో స్వచ్ఛందంగా గెలిపించుకున్నాం. 3000 ఓట్లు వన్ సైడ్ వేసినాం. తన అటువంటి వాడైతే ఎందుకు వేస్తాం మేము? ప్రతి విలేజ్లో లీడ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? మంచివాడైతేనే లీడ్ వచ్చింది. తన చేసే మంచి పనులు పబ్లిక్ నచ్చింది కాబట్టి లీడ్ వచ్చింది. తన అంత మంచివాడు. ఇంకోసారి జీవన్ రెడ్డి ఇలాంటి మాటలు అంటే మాత్రం ఖబర్దార్, బాగుండదు చెప్తున్నాము. నువ్వు అంకాపూర్ మీదకి వెళ్ళి ప్రతిరోజు వెళ్తావు, ఏదో పని మీద వెళ్తావు. ఇక్కడనే మేము ఏం చేయడానికన్నా రెడీ ఉన్నాం అంకాపూర్ వాళ్ళము. ఇంకోసారి అంకాపూర్ మీద నిందలెత్తేది లేదు. గత వారం జీవన్ రెడ్డి ఆర్టీవీ ఛానల్లో ఎమ్మెల్యే రాజకేష్ రెడ్డి మీద చాలా అనుచితమైన, అసత్యమైన అబద్ధాలతో కూడినటువంటి ఇంటర్వ్యూ అటెండ్ చేసి మాట్లాడాడు. జీవన్ ఒకసారి నీ గుండె మీద నీకు ఎవరు, నీ వెనక ఎవరుండి చెప్తున్నారు నీ చెంచాలు? ఒక్క చెంచా పేరు మాకు తెలుసు. పేరు తర్వాత చెప్తాం. నువ్వు వచ్చిన రోజు నువ్వు అంకాపూర్ వస్తావు, వాడెవడో చెప్తాము. వాడి సంగతి, నీ సంగతి అంకాపూర్లో మాట్లాడుతుంది. మా గ్రామము ఒక 60 సంవత్సరాల చరిత్రలో ఒక 40 ఏళ్ళ నుంచి మా సంఘం, గొర్రెడ్డి రైతు సంఘం కానీ, సర్వసమాజ్ కానీ ఏ గొడవలు లేకుండా మాలో మేము పరిష్కరించు బతుకుతున్నాం. మేము చేసిన తీర్పులు బయటికి రానే రావు. వచ్చిన అబద్ధపు తీర్పులు ఉండవు, అంతా ఓపెన్. నువ్వు దాన్ని వక్రీకరించి ఒక సంఘాన్ని బదనాం చేస్తూ, సర్వసమాజాన్ని బదనాం చేస్తూ మాట్లాడుతున్నావు కదా. నీకు దమ్ము, ధైర్యం, ఒక్క తల్లికి పుట్టినోడవైంది, తల్లిదండ్రికి పుట్టినోడవైంది. అంకాపూర్ రా, మంచిగా నీకు అంకాపూర్ నాటుకోడి పెడతాం, భోజనాలు పెడతాం. అందరు మళ్ళీ ఇదే విలేకరులు, మిత్రులు అందరూ ఉంటారు. నిజమేంది, అబద్ధమేంది? నువ్వు అబద్ధం చెప్పింది అయితే నువ్వు క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్యేకు, గ్రామానికి, రైతు సంఘానికి కూడా నువ్వు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. ఇంతకుముందు నువ్వు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో పెట్టుకున్నావు, ఇప్పుడు పోయి రైతు సంఘంతో కూడా పెట్టుకున్నావు. సంఘం కూడా మీటింగ్ చేసేది ఉంది. నువ్వు సంఘం జోలి ఎందుకు తీసినావు? నువ్వు క్షమాపణ చెప్తావా? మేము తప్పు చేస్తే మేము క్షమాపణ చెప్తాం. మేమందరం క్షమాపణ చెప్తాం నీకు. జీవన్, నీకు అంకాపూర్లో గత ఎన్నికల్లో చెప్పు దెబ్బ కొట్టారు. నేను చెంపదెబ్బ, చెప్పు దెబ్బ 2 కలిగినాయి. నీకు 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే నువ్వు నీ అంచర్ల ద్వారా 25,000 కోటు పడ్డది. అందరు నవ్వుకుంటుండ్రు. పెద్ద జోకులాగా నవ్వుకుంటుండ్రు. నేను సినిమాల్లో కోటాగాడికి ఎట్లా జరుగుతుంది ఎలక్షన్లో, నీకు అట్లా జరిగిందని నవ్వుకుంటుండ్రు. ఇకనైనా సిగ్గు, బుద్ధి ఉంటే అభివృద్ధి మీద మాట్లాడు. రాజకీయమైన విమర్శలు చేయు, పార్టీ పరంగా చేయు, మేము కూడా ఒప్పుకుంటాం. వ్యక్తిగత విమర్శలు చేస్తే నీకు అంకాపూర్లో 2 రాష్ట్రాల చరిత్రలో, దేశ చరిత్రలో లేని విధంగా నీకు పెద్ద ఫ్లెక్సీ కట్టి, చెప్పుల మీద దండేసి నీకు నో ఎంట్రీ బోర్డు పెడతాం. జాగ్రత్త. ఇక్కడ నుంచి గత 2 రోజుల క్రితం మాజీ శాసనసభ్యుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి భాష, మాట్లాడినటువంటి విధానాన్ని చూసినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు ఇంత చిత్తుగా ఓడగొట్టి బుద్ధి చెప్పినా ఇంకా ఆయనకు బుద్ధి రాలేదనేటువంటి విధంగా యావత్ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇలా మా గ్రామానికి చెందినటువంటి రాకేష్ రెడ్డి గురించి నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడు, అవినీతి గురించి మాట్లాడు. వ్యక్తిగతంగా రకరకాల అభూత కల్పనలు, అబద్ధాలు, పట్టగాల్చి మీదేయడం, ఈ రకమైనటువంటి మాటలతో రాకేష్ రెడ్డిని అంకాపూర్లో చెట్టు కట్టేసినని చెప్పిండు. ఏ చెట్టుకు కట్టేసిండో చెప్పినోడెవడో, అన్నోడెవడో వాడి ఇక్కడికి రావాలని చెప్పేసి ఇలా గ్రామస్తులందరూ అడుగుతూ ఉన్నారు. మా గ్రామంలో మేము 3,000 మంది మద్దతు ఇచ్చి 4,000 ఓట్లుంటే 3,000 పైచీలకు ఓట్లేసి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి వ్యక్తిని చెట్టు గట్టేసిందనేటువంటి మాట ఏదైతే
ఆశనగర్ జీవన్ రెడ్డి చెప్పిండో దానికి వెంటనే క్షమాపణ చెప్పాలా. కట్టేసిన చెట్టు ఏదో చెప్పినటువంటి వ్యక్తి ఎవడో దానికి వెంటనే జీవన్ రెడ్డికి క్షమాపణ చెప్పకపోతే బాగుండదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా కుటుంబం గురించి, భార్యల గురించి రకరకాలుగా మాట్లాడడం ఏదైతుందో సభ్య సమాధానం తలదించుకునే విధంగా అదే రాకేష్ రెడ్డి నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ తల్లి గురించి, నీ తండ్రి గురించి మాట్లాడితే ఏమవుతుంది? సంస్కారం నేర్చుకో. ఫస్ట్ సంస్కారం నేర్చుకొని రాజకీయాల్ని హుందాగా నడిపే విధంగా చూడండి. విమర్శ ఉంటే సద్విమర్శ చేయాలి తప్పితే కుటుంబం గురించి మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి, అవినీతి గురించి మాట్లాడండి. అభివృద్ధికి అవినీతి గురించి మాట్లాడితే ప్రజలు దాని గురించి ఆలోచిస్తారు. కానీ కుటుంబాల గురించి, ఆడవాళ్ళ గురించి, కుటుంబ పిల్లల గురించి ఏ రకంగా మాట్లాడుతున్నావో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఇదే రకంగా మాట్లాడితే ఇటువంటి మనం 2 సార్లు ఎన్నుకున్నామా అనేటువంటి బాధలో ప్రజలు ఉన్నారు. ఇప్పటికే మళ్ళీ నిన్న ఆర్మూర్ ప్రాంతానికి కూడా రానిచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.